మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోందనేది చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరామర్శించకపోవడంపై అనేక కథనాలు వచ్చాయి. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కలుస్తుండడంతో వివాదాలు సమసిపోయాయని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు చెర్రీ ఇన్స్టాగ్రామ్లో బన్నీని అన్ఫాలో చేయడంతో మరోసారి మెగా అల్లు క్యాంప్లో ఏం జరుగుతోందనే చర్చలు అయితే మొదలయ్యాయి. ఇక నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని ఫాలో అవుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి చెర్రీ తాజాగా బన్నీని ఎందుకు అన్ఫాలో చేశారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే అల్లు అర్జున్ను చరణ్ అన్ఫాలో చేసినప్పటికీ ఆయన తమ్ముడు అల్లు శిరీష్ని మాత్రం ఫాలో అవుతుండడం గమనార్హం. మరోవైపు మెగా కోడలు ఉపాసన తన ఇన్స్టాలో బన్నీని ఫాలో అవుతోంది. దీంతో చెర్రీ, బన్నీ మధ్య ఏదో సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ పై చరణ్ కు ఎందుకు అంత కోపం వచ్చింది, అసలు ఇద్దరి మధ్య ఎక్కడ తేడా జరిగింది, ఏం జరుగుతోంది అనే డిస్కషన్ అయితే కనుక అభిమానుల్లో జోరుగా సాగుతోంది. రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అనే అర్థం వచ్చేలా అల్లు అరవింద్ సైగ చేయడంపై మెగా అభిమానులు విమర్శలు చేశారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చిరుత సినిమా యావరేజ్గా ఆడిందని, తన మేనల్లుడి మీద ప్రేమతో మగధీర సినిమాపై భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లుగా చెప్పడం పైన ట్రోల్ చేశారు. దీంతో అల్లు అరవింద్ తన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. చరణ్ తనకు కొడుకులాంటోడని అన్నారు. చరణ్ నాకు ఏకైక మేనల్లుడు, నేను అతడికి ఏకైక మేనమామను. ఎమోషనల్గా చెప్తున్నా, దయచేసి మమ్మల్ని వదిలేయండి. చరణ్తో నాకు మంచి రిలేషన్షిప్ ఉందని అన్నారు. ఏదో ఒక పొరపాటున నేను అలా సైగ చేశాను, అలా చేసి ఉండకూడదు అని కూడా అన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బన్నీని చెర్రీ అన్ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి ఏపీ ఎలక్షన్స్కి ముందే అల్లు అర్జున్, రామ్ చరణ్కు పడడం లేదంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పుకార్లు కూడా వినిపించాయి. చెప్పండి బ్రదర్ కాంట్రవర్సీ తర్వాత మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి మరీ బన్నీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అది అలా కొనసాగుతుండగా ఎన్నికల టైంలో అల్లు అర్జున్ నేరుగా నంద్యాల వెళ్లి తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతు ప్రకటించడం, అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా బన్నీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేయడం, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని అన్ఫాలో చేయడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బన్నీని అన్ఫాలో చేశారని చెప్తున్నారు. అయితే పొరపాటున అన్ఫాలో చేయడం జరిగిందా, లేదా కావాలనే రామ్ చరణ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారా అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం.